నేనేంటంటే అప్పటి వరకు నేను హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ జాబ్ చేసుకుంటాను. నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. ఆ సేవింగ్స్ తోనే ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేసినందుకు అది లాస్ అయిపోయింది. బాలస్వామి అలియాస్ మాస్ట్రో అయితే కటింగ్ షాప్ లో పోయి మంగళ పనులు వేసుకోలేడు, లైఫ్ ఖరాబ్ చేసుకున్నాడు, అయిపోయింది వేస్ట్ అని చెప్పన్నారు. మా ఫ్రెండ్ వంశీ అని చెప్పేసి వాడు ఇచ్చిండు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. వాడు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ తోని నేను స్టార్ట్ చేసిన. అప్పటి నుండి నాకు లాస్ అనేది ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళు నమ్మకపోయినా ఎవరు నమ్మకపోయినా మా ఫ్రెండ్ ఒక నమ్మి నాకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కొంచెం లార్జ్ స్కేల్ కి పెద్ద చేసుకొని దాని తర్వాత నేను అట్లా చేసుకుంటూ ఇప్పుడు పర్ డే 20 kgs పర్ డే కెపాసిటీ మా ఫామ్ది. ఫస్ట్ ఒక 1 week సేల్ అవ్వలే. నార్మల్గా ఈ కల్టివేషన్ ట్రైనింగ్ కోసం నాకు DRDA నుంచి ఆపర్చునిటీ వచ్చింది. గూగుల్లో మనం చూసి ఇలానే మన కన్సల్ట్ అట్లా ఒక ట్రైనింగ్ ఇస్తావా అని అడిగితే ఓకే అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన. ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్రాలో ఉన్న RCT 22 to 23 RCT ఇన్స్టిట్యూట్స్ కి నేను మష్రూమ్ కల్టివేషన్ లెక్చర్ గా చేస్తున్నాను. అప్పుడు ఎట్లుండే అంటే ఫస్ట్ టైం మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయింది, ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. ఫస్ట్ ఎర్నింగ్స్ కన్నా ముందు లాసెస్ ఎక్కువైనాయి. ఫీలింగ్ అంతా ఇప్పటికి కూడా ఇంత సక్సెస్ అయిందని కారణం మా ఫ్రెండ్. అప్పుడు వాడు సపోర్ట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇది ఉండకపోతుండే అని చెప్పేసి. ఫస్ట్ లాస్ అయితే ఏదైతే వచ్చిందో ఆ కాజ్ ఏంది, అసలు రీజన్ ఏంది లాస్ రావడానికి? చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చూసి మనం బిజినెస్ పెట్టేయచ్చు చేసేయచ్చు. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు 100 పెడితే 1000 వస్తుంది, 10,000 పెడితే 1,00,000 వస్తుంది అన్ని లూప్ లో పడేస్తారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మెటీరియల్స్ అన్ని కూడా డూప్లికేట్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ అయిపోయారు. చెప్తున్నారు కదా అని చెప్పి ఎక్కడి నుంచో తెచ్చేసుకొని చేసేస్తున్నారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు అంటే వీళ్ళు చేయడం కరెక్ట్ చేయలేదు అనుకుంటారు, కానీ మనకి ఇచ్చే మెటీరియల్స్ వాళ్ళు ఎవరు కరెక్ట్ ఇవ్వలేదు అని ఎవరు ఆలోచించారు. నేను నేర్చుకున్న టైంలో నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేదు. బట్ నేను ఏంటంటే బుక్స్ రిఫర్ చేయడం, బెంగళూరు యూనివర్సిటీ ఉంటుంది అక్కడ తెలిసిన ప్రొఫెసర్స్ రిఫర్ చేయడం, వాళ్ళని రిఫర్ చేసుకుంటూ నా ఓన్ గా నేను ట్రయల్ చేసుకుంటూ నేను చేసింది. అట్లాంటి ఇబ్బందులు ఇంకెవరు పడద్దు. నెక్స్ట్ సండే రోజు ఆర్టికల్ చేసి నాకు పంపించి నీ పేరు మీద ఆర్టికల్ చేసిన చూసుకోన్నాడు. అప్పటిదాకా తెలియదు, చూసుకున్నాక తెలిసింది అరే ఇంత పెద్ద ఆర్టికల్, అది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో.